మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు ఎప్పుడు నేను చేస్తాను, నేను మాట ఇచ్చాను, నెరవేరుస్తాను, నేను వాగ్దానం చేశాను, దాన్ని పట్ల రూఢిగా నేను చేస్తాను అని చెప్తూనే ఆయన అంటారు, కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను, కొన్ని విధులను ఆయన మనకి మన భుజముల మీద పెడతాడు. అందుకే ఆయన వాక్యం క్రొత్త నిబంధనలు తెలియజేస్తుంది, నా కాడి సులువైంది, మీ కాడి బరువైనది. మీ కాడిని విడిచిపెట్టి నా కాడిని మీరు ఎత్తుకునండి. ఏంటి నా కాడి అంటే? నేను చెప్పిన మాట మీరు వినండి, మీ పట్ల నేను చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. అయితే ఈ మాట ద్వారా ప్రభు సెలవిస్తున్నారు, నేడు మనము చేయవలసిన విషయాన్ని గురించి ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనం గత దినమున మనం ధ్యానించాం యెషయా ప్రవచన గ్రంథం 35:3 4 వచనంలో, చేతులను బలపరచాలని సరిలిపోయి ఉన్నాయవి, మోకాలను దృఢపరచాలని అవి తొట్టిల్లిపోయి ఉన్నాయని, హృదయంతో మనం ధైర్యంగా ఉండు, అధైర్యంగా ఉండద్దు అని చెప్పాలి. ఎందుకంటే అది తత్తరిల్లుతూ భయపడుతూ ఉందని. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు రక్షించడానికి. ఇలా మనం ధైర్యంతో నింపుకుంటూ వాక్యానుసారంగా ప్రార్థనలో మనం శక్తిని పొందుకుంటూ అట్ ద సేమ్ టైం అదే విధంగా మనము చేయవలసినటువంటి మరీ శ్రేష్టమైనటువంటి ఒక భాగం ఉంది. ఏమిటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభు ఈ పూట మనకి చెప్తున్నారు, దేవునికి లోబడి ఉండండి, నాకు మీరు లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. 3 విషయాలు. మనం దేవునికి లోబడి ఉండాలి, సాతాను గారిని ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. మనం లోబడి ఉంటేనే సాతాను గాడు మీద జయం వస్తుంది. సాతాను గాడి మీద మనకి జయం ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. ఒకవేళ వాడు మన యుద్ధ నుంచి పారిపోలేదు అంటే మనం ఎదిరించట్లేదని అర్థం, మనం ఎదిరించే శక్తి లేదని అర్థం. వాడిని ఎదిరించే శక్తి లేదు అంటే అర్థం ఏంటంటే దేవునికి లోబడి ఉండట్లేదు. నేడు మనం ఆయనకు లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. ఆయనకు లోబడి ఉంటే ఆయన అపవాది మీద మనకు అధికారాన్ని ఇస్తాడు, అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి అని చెప్తూనే అపవాది తంత్రాలను మీరు ఎరుగని వారు కాదు, మీరు ఎరిగి ఉన్నవారు కనుక వాడి క్రియలను, వాడి తంత్రాలను మీరు ఎరిగి దాన్ని మీరు ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను, ఎవరికైనా దయ్యం పడితే ఆ దయ్యం చెప్పుద్ది, నాకు మంచిగా ఏ ఆహారం తినాలనిపిస్తుంది, ఆకుకూర తినాలనిపిస్తుంది, ఇది తాగాలనిపిస్తుంది అని చెప్పి కొన్ని కోరికలు కోరి నాకు పెట్టండి నేను వెళ్ళిపోతానంటే, దాని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ టీము, ఆ సంఘస్థులు, ఆ కాపర్లు దానికి కావాల్సిన వాటిని ఏర్పరిచి, ఇదిగో ఈ పూట నువ్వు తినేసి నీకు కావాల్సిన తెచ్చేసాం కదా, రేపు వెళ్తానన్నావు కదా, రేపు వెళ్ళిపో. సరే నేను తినేసి వెళ్ళిపోతా అంటుంది. అది రేపు పొద్దున వచ్చిన తర్వాత వెళ్ళావా అంటే నేను ఇంకా వెళ్ళలేదు, నాకు ఇంకా ఆకలేస్తుంది, ఇంకొంచెం పెట్టండి అంటుంది. ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, దయ్యం మాట వీళ్ళు వింటున్నారా? దయ్యాన్ని ఎదిరించే శక్తి లేదా? ప్రభు చెప్తున్నారు, మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడిని మీరు బతిమలాడతారేంటి? సాతాను క్రియలను మీరు ఎరగలేదా? వాడు సాతాను దయ్యం పట్టిందా ఇక మనిషికి అనే సంగతి మీకు తెలుసు. ఎందుకు మీరు ఎదిరించట్లేదు? మీకు ఎదిరించే శక్తి లేదు. అది మీరు ఎదిరిస్తుంటే నువ్వెవడు చెప్పడానికి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని ఎందుకు నీకు ఎదురు చెప్తుంది అంటే కారణం, నీవు దేవునికి లోబడి ఉండట్లేదు. నీవు దేవునికి లోబడి ఉన్నట్లయితే అపవాది నీ మాట వింటాడు, వాడు నీకు భయపడతాడు, నీకు లోబడతాడు, వాడు పారిపోతాడు, నీ ఎదుట వాడు నిలబడలేడు. ఒకవేళ వాడు నిలబడుతున్నాడంటే దేవునికి లోబడి ఉండట్లేదు. దేవునికి లోబడి ఉండటం అంటే ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన స్వరూప్యమును ధరించుకొని పవిత్రతను, పరిశుద్ధతను, సమాధానమును, శాంతిని, ప్రేమను చూపిస్తూ ఈ లోకానికి ఆయనను పోలిన పత్రికల వలె, జీవజ్యోతుల వలె మనం వెలగాలి. అది ఆయనకు లోబడి ఉండటం. ఒకవేళ ఆయనకు లోబడి ఉండట్లేదు అంటే ఆయన శక్తి, ప్రభావం, వెలుగు మనలో నుండి బయటకు రాదు. మన నుండి బయటకు రావాలంటే మనం ఆయన యొద్ద నుంచి శక్తిని పొందుకోవాలి. ఆయన ఎప్పుడు ఇస్తాడు శక్తిని మనకంటే ఆయనకు లోబడి ఉన్నప్పుడు. ఆయనకు లోబడి ఉంటే మనకేం జరుగుతుందంటే సాతాను గడ మన ఎదుట నిలబడలేడు, అపవాది తంత్రంలో మన ఎదుట నిలబడలేవు. వాడికి మనం భయపడాల్సిన అక్కర్లేదు. ఆ యొక్క మిరపకాయ తొక్కం, ఆ యొక్క నిమ్మకాయ తొక్కం భయపడాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ఎదురయ్యారు, దీనికి సంబంధమైనటువంటిది మనకి కల వచ్చింది, ఆ కల వచ్చింది, ఈ కల వచ్చింది, నేను భయపడాల్సిన అక్కర్లేదు.
కారణం ఏంటంటే దేవునికి మనం లోబడి ఉన్నాం. అపవాదిని ఎదిరించే శక్తి మనకిచ్చాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రికలో మనం చూస్తాం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించి అపవాదిని ఎదిరించాలి. ఎవరు వచ్చి ఎదిరిస్తారు అపవాదిని? ఎవరో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఎక్కడొక్కడో ఉన్నోళ్ళు, ఆ బెంగళూరులో ఉన్నోళ్ళు, హైదరాబాద్లో ఉన్నారు, ఆ వైజాగ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి కాదు ఎదిరించాల్సింది, నీవే. ఆయన చెప్తున్నారు, కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. మీరే ఎదిరించాలి, ఎవరో వచ్చి ఎదిరించాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన మనకు చెప్తుంది, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి. శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ 12 మంది శిష్యులకు, ఆ 12 మందితో ఆ శక్తి ఆగిపోయిందా? ఆ ప్రభావం ఆగిపోయిందా? కాదే. ఆయన అంటున్నారు, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అంటే దాని అర్థం అందరికీ అదే పవర్, అదే శక్తిని, అదే ప్రభావాన్ని, అదే అభిషేకాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన యుద్ధకు వచ్చిన ఎడల, మనం ఆయన శిష్యులుగా మార్చబడిన ఎడల, ఆయన చిత్తాన్ని మనం చేస్తున్న ఎడల అపవాది మీద మనకు అధికారం ఉంటుంది. వాడు మన ఎదుట నుంచి పారిపోతాడు, మన ఎదుట వాడు నిలబడలేడు. కాబట్టి ఆయన శక్తిని మనం పొందుకున్నాం. సాతాను క్రియలను ఎదిరిద్దాం. మనల్ని మనం ధైర్యం పెట్టుకోవడం, ధైర్యపరచుకోవడం ఒక ఎత్తు, సాతాను గాని ఎదిరించడం ఒక ఎత్తు. మనం వాడిని ఎదిరించాలి. మనం మౌనంగా ఉంటే వాడి క్రియలను, వాడి తంత్రాలను వాడు లోపరుచుకుంటూ శరీరాన్ని నిత్య నరకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి వాడిని జయించాలి. ఎలా జయించాలి? దాన్ని ఎదిరించాలి. అది ఎవరి దగ్గర నుంచి ఆ శోధన వస్తుందో వారిని గద్దించాలి. మనం ఎదిరించాలి. సాతాను క్రియలను ఎదిరించాలి. క్రియలను మాత్రం ఎదిరించాలి, మనుషులను కాదు. మనుషులతో కాదు మన పోరాటం. మనుషుల్లో ఉన్నటువంటి సాతాను క్రియలతో, శరీరంలో ఉన్నటువంటి సాతాను యొక్క సంబంధమైనటువంటి ఉచ్చులతో మన యొక్క పోరాటం. కనుక ఈ పోరాటంలో సాతాను గాని ఎదిరిద్దాం. దేవునికి లోబడి ఉండడం, మనకి ఇవ్వబడినటువంటి శక్తిని, అధికారాన్ని ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనం దేవుని సాక్షిగా చూపిద్దాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.